హాయ్ గైస్, శివ క్రికెట్ ప్యాషన్ స్వాగతం సుస్వాగతం. ఇక ఐపీఎల్ సండే డబుల్ హెడర్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ పంజాబ్ మధ్య హారహోరీ పోటీ జరగనుంది. ఇక రాజస్థాన్కి అయితే కెప్టెన్ సంజు శాంసన్ అయితే రీఎంట్రీ ఉన్నాడు. అది రాజస్థాన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ మొత్తానికి గాయం కారణంగా దూరం అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ రాకపోవడంతో రాజస్థాన్కి చాలా మైనస్ అని చెప్పాలి. ఇక మరో జట్టు పంజాబ్ విషయానికి వస్తే మార్కస్ స్టోనిస్, జోస్ ఇంగ్లీష్ అయితే ఈ మ్యాచ్లో అందుబాటులో ఉండటం లేదు. వాళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈ మ్యాచ్లో ఆడుకోవడంతో పంజాబ్ చాలా మైనస్ అని చెప్పాలి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే జైపూర్లో మ్యాచ్ 3:30కి స్టార్ట్ అవుతుంది. ఈ పిచ్లో ఎక్కువగా చేంజింగ్ చేసే టీంకి విజయ అవకాశాలు ఉంటాయి. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ చేంజింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 60 మ్యాచ్ల్లో 40 మ్యాచ్లు చేంజింగ్ చేసే టీం విజయం సాధించింది. కేవలం 20 మ్యాచ్ల్లోనే ఫస్ట్ బ్యాటింగ్ విజయం సాధించింది. కాబట్టి టాస్ కీలకం కానుంది. ఇక ఈ పిచ్లో ఇరు జట్లు 6 మ్యాచెస్లో తలపడ్డారు. అందులో 5 మ్యాచెస్లో పంజాబ్ రాజస్థాన్ విజయం సాధించింది. కేవలం ఒక మ్యాచ్లోనే పంజాబ్ విజయం సాధించింది. ఇక ఈ పిచ్లో ఎటు పరంగా పూర్తి ఆధిపత్యం రాజస్థాన్ రాయల్స్ ఉందని చెప్పాలి. ఇక వీళ్ళ ప్రీవియస్ ఎటు రికార్డు విషయానికి వస్తే 27 మ్యాచెస్లో 17 మ్యాచ్లు అయితే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. కేవలం 10లోనే పంజాబ్ విజయం సాధించింది. ఇక ఈ పిచ్లో కానీ ఎటు పరంగా కానీ పంజాబ్పై రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. ఇక ఇరు జట్లు ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇక రాజస్థాన్ రాయల్స్కి ఓపెనర్స్గా ఎస్ఎస్సి జస్వాల్, సూర్యవంశీ ఓపెనింగ్ చేయనున్నారు. వీళ్ళిద్దరైతే మంచి ఫామ్లో ఉన్నారు. మంచి పార్ట్నర్షిప్స్ ఇస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్, జూరెల్ ఎట్మెర్లెతో వైవిధ్యంగా ఉంది. ఇక స్పిన్ బౌలింగ్లో మహేష్ తిస్కానా, అసరంగత్ వైవిధ్యంగా ఉంది. వీళ్ళిద్దరు రాణిస్తే రాజస్థాన్ తిరగొండదు. ఫాస్ట్ బౌలింగ్లో ఫారూఖీ, ఆకాశ్ మధ్వల్, రుద్వీర్ సింగ్తో వైవిధ్యంగా ఉంది. ఇక ఎస్ఎస్సి జైస్వాల్, సూర్యవంశీ మంచి పార్ట్నర్షిప్ ఇస్తే దాన్ని భారీ స్కోర్ మార్చడానికి శాంసన్, ఎట్మెర్, రియాన్ పరాగ్ లాంటి హిట్టర్లు ఉన్నారు. ఇక మరో జట్టు పంజాబ్ విషయానికి వస్తే ఓపెనర్స్గా పర్బత్ సింగ్, ప్రియాన్ చార్య ఓపెనింగ్ చేయనున్నారు. వీళ్ళిద్దరైతే ఈ సీజన్ అద్భుతంగా ఆడుతున్నారు. మంచి పార్ట్నర్షిప్ అయితే ఇస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓమర్ జై, శశాంక్ సింగ్తో వైవిధ్యంగా ఉంది. ఇక స్పిన్ బౌలింగ్లో యజేంద్ర చేహాల్, హర్ప్రీత్ బార్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్లో ఓమర్ జై, అర్షదీప్ సింగ్, మైక్రో జేసన్తో వైవిధ్యంగా ఉంది. వీళ్ళందరూ కలిసికట్టుగా ఆడటంతో పంజాబ్ ఈ సీజన్లో చాలా విజయాలు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ విజయం సాధిస్తే సెమీ కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ సెమీస్ నుండి నిష్క్రమించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక పిచ్ రిపోర్టు, ప్లేయింగ్ 11 ఇవన్నీ చూస్తే మిడిల్ ఆర్డర్లో రాజస్థాన్ రాయల్స్కి ఎక్కువ బలం ఉంది. ఓపెనర్స్గా పంజాబ్కి ఎక్కువ బలం ఉంది. ఇక విన్నింగ్ ఛాన్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా ఈ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా పూర్తిగా రాజస్థాన్ రాయల్స్ డామినేట్ చేసింది. ఇక ఈరోజు మ్యాచ్లో పంజాబ్ రాజస్థాన్ విజయం సాధిస్తుంది.